అశోక్ నగర్ కమిటీ తీరుపై గౌరీ నగర్, శివసాయి నగర్, సాయి బాలాజీ నగర్ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీల సరిహద్దులను దాటి అనాధికారికంగా బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం 1998లో రేడియో కేంద్రానికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతంలో ఖాళీ పంట భూములుండేవి. అప్పట్లో సరైన రహదారి, విద్యుత్ సౌకర్యాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి రావడానికి, భూములు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపేవారు కాదు. అయినప్పటికీ కొంతమంది స్థానికులు చిన్న పిల్లలతో అక్కడ నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ఒక కాలనీ లేదా గ్రామం పేరుతో గుర్తింపు ఉండాలని అప్పటి అధికారులు సూచించడంతో 1999లో ప్రభుత్వ చొరవతో గౌరీ నగర్ అనే పేరు ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. అనంతరం రహదారులు, విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక సదుపాయాలు రావడంతో కాలనీ క్రమంగా అభివృద్ధి చెందింది. ప్రజలు కలిసి వివిధ ఉత్సవాలను నిర్వహిస్తూ సామాజికంగా కూడా బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాలనీ అభివృద్ధి చెందుతున్న సమయంలో గౌరీనగర్ లో కొన్ని అపార్ట్మెంట్లు నిర్మించబడ్డాయని, అనంతరం కొంతమంది కలిసి ప్రాంతం పేరును మార్చే ప్రయత్నాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొన్ని అపార్ట్మెంట్లను కలిపి అశోక్ నగర్ పేరును ఉపయోగించడం ప్రారంభించారని వారు చెబుతున్నారు. కాలనీ అభివృద్ధి చెందుతున్న సమయంలో గౌరీనగర్ లో కొన్ని అపార్ట్మెంట్లు నిర్మించబడ్డాయని, అనంతరం కొంతమంది కలిసి ప్రాంతం పేరును మార్చే ప్రయత్నాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొన్ని అపార్ట్మెంట్లను కలిపి అశోక్ నగర్ పేరును ఉపయోగించడం ప్రారంభించారని వారు చెబుతున్నారు. అయితే వివాదం అక్కడితో ఆగలేదని, గౌరీనగర్ పేరుతో ఉన్న బోర్డులను తొలగించడం, ధ్వంసం చేయడం ద్వారా అక్కడ గౌరీనగర్ అనే ప్రాంతమే లేదనే విధంగా ప్రచారం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కాలనీ ప్రజల మధ్య సామాజిక విభేదాలు సృష్టించే విధంగా ప్రచారం చేయడం ద్వారా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు గౌరీనగర్ సెక్రటరీ చదరం తులసిరామ ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైనేజీలు, బస్టాప్ వంటి మౌలిక సదుపాయాల కోసం కృషి చేసి కాలనీ అభివృద్ధికి తోడ్పట్టాలని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటీవల అశోక్ నగర్ కమిటీలోని కొంతమంది వ్యక్తులు తమ కాలనీకి సంబంధించిన సరిహద్దులను దాటి గౌరీనగర్, శివసాయి నగర్, సాయి బాలాజీ నగర్ ప్రాంతాల్లో అనాధికారికంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు కాలనీల మధ్య వివాదాలు, అపోహాలు, ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రతి కాలనీకి తనకంటూ చరిత్ర, గుర్తింపు, సరిహద్దులు ఉన్నాయి. ఇతర కాలనీల గుర్తింపును మార్చే హక్కు ఎవరికీ లేదు. అధికారిక రికార్డులు, ప్రభుత్వ అనుమతులు లేకుండా బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయడం సరికాదని కాలనీ వాసులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి ఆయా కాలనీల అధికారిక సరిహద్దులను పరిశీలించి అనాధికారికంగా ఏర్పాటు చేసిన బోర్డులపై చర్యలు తీసుకోవాలని గౌరీనగర్, శివసాయి నగర్, సాయి బాలాజీ నగర్ కాలనీ వాసులు కోరుతున్నారు.